ఏపీ సీఎం చంద్రబాబుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఓట్ల తొలగింపు ఎప్పుడు జరుగుతున్నా చర్చలోకి మాత్రం ఇప్పుడే వచ్చిందని అన్నారు. మా డేటాను దొంగిలించారని చంద్రబాబు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజల డేటా టీడీపీ డేటా ఎలా అవుతుందని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల డేటాని ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే టీడీపీ నేతలు తిరుపతిలో చీరలు కూడా పంచిపెడుతున్నారని, ఓటర్లను ప్రలోభపెట్టే ఎత్తుగడలు ప్రారంభించారని ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు ఎన్టీఆర్ పెట్టిన గండికోట స్కూల్లో టీచర్లను ఎద్దేవా చేశారు. డేటా చోరీ వ్యవహారం ఇద్దరి సమస్య అయితే రెండు రాష్ట్రాల సమస్యగా మార్చి ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఓటర్ లిస్టులో తొలగింపుల గురించి ఇవాళ భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మీడియాలోనే కాకుండా ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అంశాలే చర్చించుకునే పరిస్థితి వచ్చింది. చివరికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చడానికి అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సమఉజ్జీలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా అత్యంత సిగ్గుపడాల్సిన విషయం ఇది. మామూలుగా ఏమంటే ఓటర్ లిస్టుల్లో ఎక్కువ చేర్చుకోవడం అనేది మనం గతంలో వింటూ వచ్చాం. ఒకే ఓటర్ ఇక్కడ ఇంకో దగ్గర కూడా తన ఓటు నమోదు చేసుకొని ఆ రకంగా ఓటర్ లిస్టు పెంచుకుంటూ ఉన్నారని గతంలో మనం వినేవాళ్ళం. మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో ఓటర్ల తొలగింపు కూడా కుట్రపూరితంగా జరుగుతుందనేది ఇవాళ చర్చనీయాంశమైంది. గతంలో ఏ ఎన్నికల్లో కూడా మా ఓట్లు తొలగించడానికి ప్రయత్నం జరుగుతుందనే అంశం ఎప్పుడు చర్చకు రాలే. అదేవిధంగా డేటా చోరీకి సంబంధించి కూడా ఇది కూడా ఒక ముఖ్యమైన అజెండాగా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది.